మరో తుఫాన్ సెన్యార్. రేపు ఆంగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ మాత్రం తెలిపింది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన సెన్యార్ పేరును ఐఎండి పెట్టనున్నట్టు సమాచారం. సెన్యార్ అంటే లయన్ అని అర్థం. తుఫాను ప్రభావంతో 24వ తేదీ నుంచి తమిళనాడులో 26, 29 వరకు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇటీవల మోంతా తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపినటువంటి విషయం తెలిసిందే. ఇది మాత్రం ఇక చెప్పలేము, ఎందుకంటే చాలా ప్రభావం పడేటటువంటి అవకాశం ఉందంట. మరి మేమైతే 27వ తారీఖు నాడు మరి తిరుపతి పోవాల్సింది ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ప్రభావం పడతాట. 29 నుంచి 26, 27, 29 మరి 3. అయితే మేము 27 బయలుదేరాలి, 29, 30, 29 నాడు అక్కడే ఉంటాం. మరి వర్షంలోనే మేము దర్శనానికి పోవాల్సి వస్తుందేమో. మరి తిరుపతి పోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది 27వ తారీఖు నాడు. జస్ట్ 6 రోజుల్లో మనం తిరుపతి పోతున్నాం. మరి రెగ్యులర్గా పోయేటటువంటిదే కదా అది, ప్రతి నెల పోయేది కాబట్టి దయచేసి తిరుపతి విషయాలన్నీ కూడా చెప్తా, మీ అందరికి కూడా అందిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.